ఓం శుభంకర్యే నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో ఆదాయము మితముగా ఉంటుంది. కుంభరాశి వారికి అనుకున్నటువంటి కొన్ని పనులు మందగోటిగా సాగుతాయి. శని ప్రభావము జన్మతః ఉన్నటువంటి జన్మలగ్నములో జన్మరాశిలో శని ఉన్నటువంటి వారికి కొంత ఆరోగ్య సమస్యలు కూడా విపరీతముగా ఉంటాయి. ఉద్యోగముల యందు మీరు ఎంత శ్రద్ధ చూపించినప్పటికీ పై అధికారులు మీరు ఏ పని చెయ్యట్లేదు, ఎందుకో బద్ధకంగా ఉంటున్నారు, మీ పని వారికి నచ్చట్లేదు అన్న విషయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మంచితనముతోనే విజయాలని పొందగలుగుతారు కుంభరాశి వారు. ఓపికతో ఉండాలి. అధికారులు మీరు పని చెయ్యట్లేదు అన్నారు అని చెప్పి తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. శని ప్రభావము దీర్ఘముగా ఉండటం వలన కొన్ని దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ప్రమాదంలో ముంచివేస్తూ ఉంటాయి. అది మిత్రుల రూపంలో రావచ్చు, బంధువుల రూపంలో రావచ్చు, ఆర్థిక రూపంలో రావచ్చు. అప్పు చేయాల్సినటువంటి సందర్భాలు కూడా కుంభరాశి వారికి ఏప్రిల్ మాసములో గోచరిస్తున్నాయి. మనోధైర్యముతోనే ఉండాలి. తొందరపాటుతో అప్పు చేయకండి. వ్యాపారస్తులు తమ తమ వ్యాపారముల యొక్క శాఖలని మరింత పెంచడానికి ఆలోచన చేస్తారు. ఆర్థికముగా అంత స్థితిగతులు ఉండవు. అయినప్పటికీ అవకాశములు వస్తూ ఉంటాయి. తెలిసినటువంటి వారు రావటము, చెప్పటము, వారు వంతుగా సహకారము చేస్తామనటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వేటిని పూర్తిగా నమ్మి మీరు మోసపోకండి. తొందరపాటుతో స్థిరమైనటువంటి ఆస్తులని అమ్మేటువంటి ప్రయత్నాలని కుంభరాశి జాతకులు చేయవద్దు. ఏకాగ్రతతో పనులను చేసుకోండి. ఆరోగ్య విషయములో చాలా జాగ్రత్త అవసరం. ఒకానొక విషయములో మీరు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. స్వయంకృతాపరాధములు చేసేటువంటి సందర్భాలు ఈ మాసములో కొంత కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. వృత్తి పరముగా చేనేతము కానీ లేకపోతే వ్యవసాయము కానీ చేసుకునేటువంటి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెల కుంభరాశి వారికి కలిసి వస్తుంది. అలాగే దేశీయ మార్కెట్లో కొన్ని ఉత్పత్తులని అమ్మటకు మన యొక్క కుంభరాశి జాతకులు చేసినటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులని అమ్మకములో మంచి రేటు పలుకుతుంది. గుర్తింపు రావడం ఆలస్యం అవ్వచ్చేమో తప్ప, ఆదాయము కొంత కలగకపోవచ్చేమో తప్ప, మిగతా పరముగా చాలా సంతోషముగా ఉంటారు కుంభరాశి వారు. అలాగే సినీ రంగములో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రమాదములు గోచరిస్తున్నాయి. వారు ఎంతో కళాత్మకంగా తీసినటువంటి సినిమా ఫ్లాప్ అవ్వటము కానీ, దాని నుంచి రావాల్సినటువంటి గుర్తింపు రాకపోవటం కానీ జరగవచ్చు. న్యాయ వ్యవస్థ యందు కుంభరాశి వారికి చాలా చక్కటి లాభము చేకూరుతుంది. కుటుంబ పరముగా ఎంతో లాభాన్ని పొందగలుగుతారు న్యాయ వ్యవస్థలో కుంభరాశి జాతకులు. వైద్య వృత్తిని, వైద్య విద్యని చదివేటువంటి విద్యార్థులకి ఉన్నత స్థితి కలుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి వారు తప్పనిసరిగా బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పు ఇవ్వకండి, ఎవరికి మధ్యవర్తిత్వం ఉండకండి. అసందర్భముగా ఎవరితో కూడా పరిచయాలని పెట్టుకోకండి. ఇవన్నీ కూడా కొంత ప్రమాదాన్ని గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో విదేశాలలో ఉన్నటువంటి వారికి. స్త్రీలు
వస్త్రోపకరణములపైన శ్రద్ధను చూపుతారు. ప్రథమార్థములో ఈ రకమైనటువంటి విషయాల యందు చాలా జాగ్రత్త అవసరం. దేవతా ఆరాధనని చేయటము, దేవతా ఉపాసకులతో జాగ్రత్తగా ఉండటము చాలా మంచిది. వారి నోటి నుంచి వచ్చేటువంటి కొన్ని మాటలు మీకు అనుగ్రహాన్ని ఇస్తాయి, చెడు మాటలు ఆగ్రహాన్ని ఇస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థము అమావాస్య తరువాత అనితర సాధ్యమైనటువంటి పనులని విశేషంగా చేయగలుగుతారు. అదే కాకుండా పనుల్లో ఉన్నటువంటి రహస్యాలని గ్రహించి వాటిని ఇట్టే ఛేదిస్తారు. గృహమునందున ఖరీదైనటువంటి వస్తువులను జార విడుచుకునేటువంటి సందర్భం కూడా ద్వితీయార్థములో కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. జన్మ జాతకము రీత్యా జాతకాలు పరిపూర్ణముగా కలిసినట్లయితేనే కుంభరాశి జాతకులు వివాహ విషయములో నిర్ణయాలను తీసుకుంటాం మంచిది. రాజకీయ నాయకులకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో లాభదాయకముగా ఉన్నప్పటికీ శ్రమ అధికముగా ఉంటుంది. అధికమైనటువంటి శ్రమని పడవలసి వస్తుంది. ఆప్తులని అలాగే ఎంతో ఇష్టపడినటువంటి వారిని కోల్పోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. తొందరపాటుతో నోరు జార విడుచుకోకూడదు. ప్రమాదములు కొన్ని పొంచి ఉన్నప్పటికీ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే తగు జాగ్రత్తలతో వాహనాలను నడపడం మంచిది. మీ సంబంధం లేకుండా మీరు మంచి మార్గంలో వెళుతున్నప్పటికీ ప్రమాదము పొంచి ఉన్నది. శని భగవంతుని యొక్క ఆరాధన అలాగే పురాతనమైనటువంటి శివాలయ దర్శనములు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి కుంభరాశి వారికి. ద్వితీయార్థములో దర్శనం చేసుకుంటాం ద్వారా అంటే ఈ యొక్క అమావాస్య తరువాత దర్శన ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని కూడా కులంకుశంగా మాట్లాడుకోండి. తొందరపాటుతో ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు. సత్సంతాన ఫలితము ఈ మాసములో కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది. సంతానపరమైనటువంటి లాభాన్ని కూడా మీరు చూడవచ్చు. స్త్రీలు మీకు పరిచయము లేనటువంటి వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి. ఊరికనే మీతో పరిచయాన్ని పెట్టుకుంటానికి చాలామంది వేచి ఉన్నారు. అటువంటి వారి నుంచి దూరంగా ఉండటం మంచిది. ధనము వృధాగా ఖర్చు పెట్టకూడదు. ధనాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అన్న పదార్థాలు సంతుష్టిగా దొరికేటువంటి సందర్భం కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కుంభరాశి జాతకులకి పుష్కలంగా గోచరిస్తుంది. బంధుమిత్రుల కలయిక, ఆనందకరమైనటువంటి సమయము, అలాగే ఆనందదాయకమైనటువంటి దర్శనాలని చేసుకుంటూ ఉంటారు. భగవద్గీతని కానీ శివపురాణము కానీ శ్రీమద్ రామాయణము కానీ పుస్తకాలను తీసుకుని పంచిపెట్టినట్లయితే గనక కుంభరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ ఏప్రిల్ మాసంలో పొందగలుగుతారు. గోవుని రక్షించండి, గోవుని పూజించండి, గోగ్రాసానికి సహకరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శుభంకర్యై నమః.